గజ్జె భాస్కర్ అంటే ఒకప్పుడు పెద్ద ఫైర్ బ్రాండ్. ఈ మధ్య కాలంలో కొంత సైలెంట్ అయినట్టున్నాడు. ఫైర్ బ్రాండ్ ఏముంటుందండి, తప్పు చేసి ఎవరినైనా కానీ నిందిస్తా. ఆ, ఇప్పుడు కూడా అదే, ఇప్పటికి కూడా అంతే. వాసన చేద్దాం, తప్పు జరిగిందంటే కంపల్సరీ నిందిస్తా. సరే ఓకే, ఇదంతా పోతే ఏడాది కాలం గడుస్తుంది, ఆ. ప్రభుత్వం వచ్చి 1 year సంబరాలు కూడా జరుగుతున్నాయి. ముందుగా మీకు అంగరంగ మీ వైభవంగా. ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నందుకు మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు కూడా, ఎందుకంటే మీరు కూడా తెలంగాణ కంపల్సరీ మీకు కూడా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఒక ఏడాది కాలం అంటే మామూలు విషయం కాదు. 365 రోజులు. అటువంటిది ఒక ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము చాలా వ్యతిరేకత అనేది కూడగట్టుకుంది. అంటే అంగీకరిస్తారా? నేను చూపించండి ఏది ఇక్కడ. హైడ్రా విషయంలో గానీ, మూసి ప్రక్షాళన విషయంలో గానీ, 6 గ్యారంటీల అమల్లో గానీ, రైతు భరోసా లాంటి అనేక స్కీమ్లలో ఇంకా అనుకున్నంత మీరు సాధించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదో అద్భుతాలు జరుగుతాయి అనుకున్నారు, కానీ ఏం జరగట్లేదు అని చెప్పేసి చాలా మంది. ఏం జరగలేదు అని చెప్తున్నా నేను. చెప్పండి, ఏం జరిగినా ఏం చెప్పండి. జరగలేదు మీరు చెప్పండి నాకు. ఏం జరగలేదు మీరు ముందు చెప్పండి, నేను తర్వాత నేను చెప్తాను. ఏం జరగలేదు మిమ్మల్ని అడుగుతున్నా. మేము జరిగిన ఏం చెప్తున్నాం కదా, ఇప్పటికీ అద్భుతాలు జరిగినాయి. మీరు అన్నారు కదా 2500 మహిళలకు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అవును, ఇస్తామండి. తులం బంగారం అన్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు రానున్న రోజుల్లో నెక్స్ట్ అదే స్కీమ్ ఉన్నది మాకు. మూసి ప్రక్షాళన అని చెప్పేసారు, అనేక మంది మూసి రైట్ నిర్వాసితులు మీరు కూలగొడుతున్నారు. ఓకే. గత ప్రభుత్వం కన్స్ట్రక్టివ్ వేలో పోతే ఈ ప్రభుత్వం డిస్ట్రక్టివ్ వేలో అక్షయ్ గారు, చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అక్షర్ హైడ్రా అని ఒక మీరు లేపుతున్నారు ప్రతిపక్షాలకు. ఒకటి అది స్టార్ట్ చేసిందే ప్రతిపక్షాలలో.